నిర్లక్ష్యం ఖరీదు 18కి చేరిన తొక్కిసలాట మృతులు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో రైల్వే శాఖ తీరుపై విమర్శలు. లెక్కకు మించి టికెట్ల విక్రయం, అనౌన్స్మెంట్స్తో గందరగోళం, ప్లాట్ఫామ్ కిక్కిరిసిన నిర్వహణలో భద్రత సిబ్బంది వైఫల్యం. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాజీనామాకు విపక్షాల డిమాండ్. ఢిల్లీ తొక్కిసలాట ఘటనకు ముందు రైల్వే ప్లాట్ఫామ్పై జనసంద్రం ఇది తప్పుపడ్డది, జనసంద్రం ఇది. మరి ఒక్క రైలు ఎంతమంది పడతారు? వేలాది మంది ఊదాండ్రి ఇట్లా పట్టుకొని, ఇంకా వాళ్ళకేం సంభ్రమం. మరి గిట్ట చెయ్యి జారి పడితే, కాలు జారి పడితే చచ్చిపోతామనేది ఉండదు. ఇంత మోడీ నిర్లక్ష్యం ఇది. రైల్వే శాఖ నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో కాదు, మోడీ నిర్లక్ష్యం ఇది. కుంభమేళా అనేది మహా జాతర. అది లక్షలాది మంది క్యూ కట్టి వెళ్ళిపోతున్నారు అటు. అడిగి పోయి ఆ గంగల మునిగితే ఏదో పుణ్యం వస్తుందనే ఆశతోటి, నమ్మకంతోటో, విశ్వాసంతోటో లక్షలాది మంది, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల మంది తరలిపోతాను. మరి అటువంటి అప్పుడు ఎన్ని రైళ్లను వేయాలి అటును? ఎన్ని రైళ్లను ఈ నెలపాటు కుంభమేళకు కేటాయించాలి? ఎన్ని సర్వీసులు ఉండాలి? ఎన్ని బస్సులు ఉండాలి? ఎన్ని ట్రైన్లు ఉండాలి? ఎంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించలే. విఫలమైపోయిన్లు. ఈ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాజీనామా కాదు, మోదీ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ గంగల మునగాలని మీరే పోయి ముందు మునిగి చూపించిండ్లు. మీలాంటి పెద్ద వ్యక్తి పోయి మునిగి చూపించడం వల్ల ఆ నీళ్ళలో ఏదో పవిత్రత ఉన్నదని, ఆ నీళ్లు మన ఒంటి మీదనో లేకపోతే ఆ నీళ్ళలో మునిగితే మన సర్వ పాపాలు పోతాయనే విశ్వాసంతో భక్తులందరూ ఇట్లా దడిగట్టిండ్రు. మొదటి దోషి మోడీ గారే రాజీనామా చేయాలి. కాబట్టి ఈ తొక్కిసలాట, ఇంతమంది 18 మంది అంటారు కానీ 18 మంది కాదట, ఇంకా వందలాది మంది చనిపోయి ఉంటారట, ఇంకా లెక్క పెరుగుతుందట. ఇంతమందిని పరోక్షంగా చంపింది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం, మోదీ గారే.